రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ నగరాన్ని ఐటీ మరియు పరిశ్రమ హబ్గా తీర్చిదిద్దేందుకు నాటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2016లో వరంగల్ మడికొండ శివారు ప్రాంతంలో ఐటీ పార్కును అభివృద్ధి చేసింది. ఇంక్యుబేషన్ ప్రారంభించడంతో ఐటీ కొలువులపై నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. 2017 తర్వాత సైంట్, టెక్ మహేంద్ర కార్యకలాపాలను ప్రారంభించింది. అలా జెన్పాక్, వాటర్ రిసోర్సెస్, టెక్ వేవ్ కంపెనీలు నెలకొల్పడ్డాయి. అయితే ఆశించిన స్థాయిలో ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం కరువవ్వడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి కారణాలతో టెక్ మహేంద్ర కంపెనీ తన కార్యాలయాన్ని మూసివేసింది. 2-3 కంపెనీలు మినహా ఐటీ పార్కులో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు లేక ఐటీ పరిశ్రమ వెలవెలబోతుంది. ఐటీ పరిశ్రమకు కావలసిన వనరులు ఇక్కడ ఉన్నప్పటికీ ఐటీ కంపెనీలను ఆకర్షించే మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. వరంగల్లో ఐటీ అభివృద్ధికి 10,000 కోట్లతో డేటా సెంటర్లు, ఏఐ పలు కంపెనీల నుంచి ప్రకటనలు వచ్చినప్పటికీ కొత్తగా పరిశ్రమలు రాలేదు. కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రతి సంవత్సరం వరంగల్ జిల్లా నుంచి 2,000 మందికి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టభద్రులవుతూ ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. వరంగల్లో ఐటీ ఇండస్ట్రీకి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల చొరవ కరువైందని విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా మంది నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. వరంగల్ నుంచి లక్షల మంది వలసపోతున్నారు ఇతర దేశాలకి. తర్వాత ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అటువంటి నగరాల్లో ఐటీ చాలా విస్తృతంగా అభివృద్ధి చెందింది. ఆ నగరాల్లో మన వాళ్ళు, వరంగల్ వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. అంటే వరంగల్ యువత దాదాపు 20,000 మంది పట్టభద్రులు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. వీళ్ళంతా కూడా వరంగల్ నగరాన్ని వదిలిపెట్టి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి వలసపోయి అక్కడ సెటిల్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. వరంగల్లో హైదరాబాద్ తర్వాత ఐటీ కంపెనీలకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఇక్కడ మనకి దాదాపుగా మన నాస్కామ్ని జీసీసీలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్కి డెస్టినేషన్గా మారే అవకాశం వరంగల్కు ఉన్నదని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, హైదరాబాద్ కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్కే ప్రభుత్వాలు పరిమితం కావడం ప్రధాన కారణం. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, దాదాపు 50 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, నెట్ ఉంది, కేవీ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, కిట్స్ లాంటి కాలేజీలు ఉన్నాయి. 20,000 మంది గ్రాడ్యుయేట్స్, నిపుణులైన మానవ వనరులు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. భూములు, భవనాలకు కూడా ఇక్కడ చాలా హైదరాబాద్తో పోలిస్తే ధరలు, తర్వాత ఖర్చు కూడా ఇక్కడ వ్యయం కూడా, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది కంపెనీలకు సానుకూలమైన అంశం కూడా. 20,000 మంది బీటెక్ చేసినటువంటి విద్యార్థులు వస్తున్నప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చెందకపోవటం వల్ల వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అటు హైదరాబాదు, బెంగళూరు, యూపీ, నోయిడా, పూణే లాంటి ప్రాంతాలకు వెళ్ళి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పటికీ కూడా మొత్తంగా అటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఐటీ పరిశ్రమలు అంటే ఐటీ పరిశ్రమల కేంద్రంగా ఒక హైదరాబాద్ మాత్రమే మారిపోయింది. హైదరాబాద్ నుండి పరిశ్రమల విస్తరణ జరగకపోతే హైదరాబాద్ లాంటి, వరంగల్ లాంటి ఒక గ్రేటర్ నగరాలకు కూడా ఐటీ పరిశ్రమలు రాకపోతే 2 టైర్ 3 టైర్ సిటీల పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం యొక్క పాలసీ వరంగల్ లాంటి మహానగరాల్లో ఐటీ పరిశ్రమలు విస్తరించేటట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పరిశ్రమలు పెట్టేటటువంటి వాళ్లకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడంతో పాటు అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రతిపాదిత పునఃప్రారంభించాల్సినటువంటి మామునూర్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత కొంత వెసులుబాటు కలుగుతుంది. మామునూర్ ఎయిర్పోర్ట్ తోటి కొంత ఐటీ పరిశ్రమలు ఈ ప్రాంతంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము విమానయానము, ఇటు రైల్వే, అటు నేషనల్ హైవేస్తో పాటు ఇక్కడ పరిశ్రమలు పెట్టేటటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున రాయితీలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్లోనే పరిశ్రమలను వస్తే ఆ ప్రాంతానికే మేలు జరుగుతుంది. కాబట్టి ఇతర ప్రాంతాల్లో కూడా ఐటీ పరిశ్రమలు వృద్ధి చెందడానికి, ముఖ్యంగా వరంగల్ లాంటి మహానగరానికి కూడా ఐటీ పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది.